హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ధర్మం శరణం గచ్ఛామి బుక్ నుండి ఆర్థిక ధర్మం 3వ రోజు. నకిలీ వస్తువును కానీ నకిలీ సరుకును కానీ ఒరిజినల్ అని చెప్పి అమ్మాం. అది ప్రత్యక్ష ఫలితం. చాలా లాభం రావడం పరోక్ష ఫలితం. గిల్టీ కాన్షియస్ అంటే న్యూనతాభావం, అది పరోక్ష ఫలితం. మహావృక్షాన్ని కూడా చెదపురుగులు లోపల తింటూ ఉంటుంది. పైకి మాత్రం చెట్టు బాగా దృఢంగా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. ఏదో ఒకరోజు కుప్పకూలిపోతుంది. అదేవిధంగా లోపల తొలుస్తున్న న్యూనతాభావం శరీరమంతా వ్యాపించి ఏదో ఒకరోజు భయంకర వ్యాధిగా లేక దీర్ఘవ్యాధిగా మనకు బయటపడుతుంది. మంచి సరుకును తెచ్చి తన కనీస అవసరాలకు తగ్గ లాభాన్ని జత చేసి చట్టబద్ధంగా అమ్మాము. ఇది ప్రత్యక్ష ఫలితం. స్వల్ప లాభం పరోక్ష ఫలితం. మానసిక శాంతి, ఆత్మవిశ్వాస విజృంభణ. విత్తనాలు వేసినవన్నీ మొలకెత్తాలని లేదు. ఆటుపోటులను తట్టుకొని మిల్లీమీటర్ పరిమాణంలో పెరుగుతూ చివరకు మహావృక్షాలుగా ఎదిగి తమకు సంఘానికి ఉపయోగపడతాయి. అలాగే ధర్మ సంపాదనలో ఉన్నవాడి ఆర్థిక లాభం మిల్లీమీటరు పరిమాణంలో పెరుగుతూ అతను ఏ చీడకు లోను కాకుండా ఏ లోటు లేకుండా శాంతి జీవితాన్ని పొందుతాడు. సంఘ జీవనంలో మంచివాడికి కష్టాలు ఎక్కువగాను, చెడ్డవాడికి సుఖాలు ఎక్కువగాను ఉన్నట్లు కనపడుతూ ఉంటాయి. నిజానికి అన్ని కష్టాలు కావు, ఇవి సుఖాలు కావు. లోపల జరుగుతున్న మార్పులు మనకు తెలియక అపోహ పడుతుంటాం. ఎందుకయ్యా డబ్బు కోసం ఇంత కష్టపడుతున్నామని ప్రశ్నిస్తే, ఎందుకేమిటి, నన్ను నమ్ముకున్న భార్య, కొడుకులు, కూతుళ్ళు, తల్లి, తండ్రి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసం ఇదంతా చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను అంటూ గొప్పగా చెప్తారు. ఇలాంటి వాళ్ళ కోసమే శంకరాచార్యులు ఓ చక్కటి శ్లోకాన్ని చెప్పారు. మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్కాలం సర్వం మాయామయం మిదమఖిలం భూత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ్యని విదిత్వా. నీకు ఇంత ధనమున్నదని, నీ క్రింద ఇంత జనులున్నారని, నీకు చక్కటి యవ్వనం ఉన్నదని గర్వపడకు. కాలం నిమిషంలో సర్వాన్ని హరించి వేస్తుంది. కనపడే ఈ ఉన్నదంతా మాయామయమే. ఈ విషయం సదా జ్ఞప్తిలో ఉంచుకోవడమే బ్రహ్మపదంలో ప్రవేశించడం అంటే. ఈ మాయల నుంచి బయటపడాలి. అప్పుడే డబ్బు విలువ కంటే మనిషి విలువ ఎంత గొప్పదో అర్థమవుతుంది. జన్మను సార్థకం చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. అట్లాగని డబ్బున్న వాళ్ళందరినీ మనిషి విలువ తెలియదని అనుకోరాదు. డబ్బున్న వాళ్ళందరినీ ఒకే ఘాటికి కట్టరాదు. డబ్బున్న వాళ్ళందరికీ డబ్బు మీద ఆశ ఉంటుంది అనుకోరాదు. డబ్బు అంటే పడి చస్తున్నారు అనుకోరాదు. వీళ్ళంతా గర్వంతో మిడిసిపడుతున్నారు అనుకోరాదు. వీళ్ళంతా మోసం చేసి డబ్బు సంపాదించారు అని అపోహపడరాదు. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అని సత్యసాయి చెప్పారు. డబ్బు ఉంటేనే అన్ని సాధించవచ్చు అనుకుంటున్నాం. ఎంతో సాధించాను అని గర్వపడుతున్న వాటిని పశుపక్షాదులు ఏ కష్టము లేకుండా సాధిస్తున్నాయి. ఒక డబ్బు కాగితాలను తప్ప. తోడు, పిల్లలు, తరతరాల ఆస్తి మనం చనిపోయినప్పుడు మన వెంట వస్తాయా? డబ్బే ప్రధానమని భావిస్తున్నా మన జీవితంలో శాశ్వత ఆనందాన్ని అనుభవించగలుగుతున్నామా? మనశ్శాంతిని పొందగలుగుతున్నామా? రోగాలు రాకుండా చేసుకోగలుగుతున్నామా? చావును జయించగలుగుతున్నామా? లేదే. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లుగా మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. డబ్బు కొన్ని సుఖాలను అందిస్తే కానీ అందిస్తుందే కానీ అన్నింటినీ అందించలేదు. డబ్బుతో రోబోట్ కొనగలం కానీ మనిషిని తయారు చేయగలమా? డబ్బుతో రక్తాన్ని కొనగలం కానీ రక్తాన్ని తయారు చేయగలమా? డబ్బుతో పంచభక్ష పరమాన్నాలు కొనగలం కానీ ఆకలిని కొనగలమా? డబ్బుతో కుర్లాన్, సెంచురీ ఇంకా ఖరీదైన పరుపులు కొనగలం కానీ మంచి నిద్రను కొనగలమా? డబ్బుతో పెద్ద పెద్ద హాస్పిటళ్లలో పేరు మోసిన డాక్టర్లతో రోగాలను, మందులను కొనగలం కానీ ప్రాణాన్ని కొనగలమా? డబ్బుతో గుర్రాన్ని కొనగలం కానీ నీళ్లు తాగించగలమా? డబ్బుతో మంచి పేరున్న స్కూళ్ళల్లో పిల్లలను చేర్పించగలం కానీ వాళ్ళకి ఇష్టం లేకపోతే చదివించగలమా? డబ్బుతో భార్యకు కావలసిన నగలు కొనగలం కానీ ఆమె మనస్సును కొనగలమా? డబ్బుతో కోటను కట్టగలం కానీ కూడు లేకుండా బ్రతకగలమా? నిత్యావసర వస్తువులకు డబ్బు తప్పనిసరి. కనీస అవసరాలకు డబ్బు సంపాదన అనేది ధర్మంగా ఉండాలి. అయితే డబ్బే జీవితం అన్న అజ్ఞానం నుంచి
జీవితానికి డబ్బు ఒకానొక అవసరం మాత్రమే అన్న దృక్పథానికి రావాలి. దానినే సంతరించుకోవాలి. థ్యాంక్ యూ.